హాయ్ అండి. నేను మీ మానస. ఈరోజు మా ఇంట్లో పచ్చడండి. సో, మా పిల్లలైతే ఆమ్లెట్ ఏయమన్నారు. ఆమ్లెట్ ఏస్తున్నావు గదా! ఏదన్నా వెరైటీగా చేయమని చెప్పారనమాట. సో, నేనైతే క్యాబేజీ ఆమ్లెట్ అయితే ఏస్తున్నానండి. ఎలా ఏస్తానో చూసేయండి. దానికోసం నేనైతే క్యాబేజీని ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బౌల్‌లో కట్ చేసిన మిర్చి అయితే ఏసానండి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కట్ చేసిన ఒక టమాటో. ఇప్పుడైతే గుడ్లు కూడా పగలగొట్టేసానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, అలాగే కారం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. మంచిగా అయితే కలిపేసుకున్నాము. ఒక బాండీలో ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసేసుకుందాము. ముందుగా మనం కలిపి పెట్టుకున్న దాన్ని అయితే వేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే రెండో వైపు తిప్పేసుకుందాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇంకా తినేసేయడమేనమాట. మా పిల్లల కోసం చేసిన ఈ వెరైటీ క్యాబేజీ ఆమ్లెట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.